తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రోజురోజుకు హాట్ గా మారుతున్నాయి. అసెంబ్లీ వేదికగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరిగేషన్ అంశాలే లక్ష్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇక ఈ నెల 12న ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న శ్వేతపత్రంతో మరింత హీట్ పెరగనుంది. ఈ నెల 13న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ ద్వారా పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరనుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పై పైచేయి సాధించడానికి ప్రభుత్వం గట్టి ప్లాన్ వేసింది. ఈ నెల 12న అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. వాస్తవానికి 13న అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టాలని భావించినా మారిన సమీకరణాల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12న ఇరిగేషన్ పై అసెంబ్లీలో వాడి వేడి చర్చ సాగనుంది. మేడిగడ్డపై ఇప్పటికే ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్ అందింది. ఈ రిపోర్టుపై కూడా సభలో చర్చించనున్నారు. ఇక 13న మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించింది. ఇటు ప్రభుత్వం 13న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మేడిగడ్డ తీసుకువెళ్లడానికి అసెంబ్లీలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీని ద్వారా నల్గొండలో బీఆర్ఎస్ పెట్టిన సభపై ఎఫెక్ట్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ లో నిర్వహించనున్న సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో జరిగిన లోటుపాట్లపై ఎమ్మెల్యేలకు బ్రీఫ్ చేయనున్నారు. అసెంబ్లీలో ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ఎమ్మెల్యేల చేత మాట్లాడించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో అసెంబ్లీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గత 10 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందజేయనున్నారు. ఈ అంశంలో బీఆర్ఎస్ ను ఎలా కట్టడి చేయాలి, గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు గైడ్ చేయనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన మేడిగడ్డ నిర్మాణ లోపాలపై ఫీల్డ్ విజిట్ ద్వారా గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి మంత్రులు మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ లోపాలపై ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ విచారణలో అనేక లోపాలు వెలుగు చూశాయి. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ మేడిపండులా మారిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. మేడిగడ్డ వద్ద అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలను తీసుకువెళ్లి ఫీల్డ్ విజిట్ చేయడం వల్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ ను మరింత ఇరుకున పెట్టాలని చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ 2 రోజులు సమర్థవంతంగా డీల్ చేసి లోక్సభ ఎన్నికల ముందు పై చేయి సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, అసెంబ్లీ సమావేశాలను బ్రిలియంట్కోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం, 6 గ్యారంటీస్ అంశాలను పూర్తి చేయడం, రేవంత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ఒక పాజిటివ్ ని ఏర్పాటు చేసుకుంది. ఇదే అంశాన్ని ఇదే దూకుడుగా ముందుకు వెళ్లి ప్రతిపక్ష పూర్తిగా నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. దాంట్లో భాగంగా రేపు ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఆ శ్వేతపత్రం విడుదల సందర్భంగా జరిగే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డిఫెన్స్ ప్రతిపక్షాన్ని ఫేస్ చేయాలి అనే అంశానికి సంబంధించి ఈ రోజు సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. దీంట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో, దాంట్లో పాటు ఎలాంటి లోపాలు జరిగాయనే అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకు విషయాలన్నీ తెలియజేయనున్నారు. దాంతో పాటుగా రేపు అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలి అని కాంగ్రెస్ స్టాఫ్ కూడా ఈ రోజు సీఎం సమావేశం చర్చించనున్నారు. ముఖ్యంగా
ఈ ఎవరెవరితో మాట్లాడియాలి, ఏ ఎమ్మెల్యేతో ఏ అంశాలు మాట్లాడించాలి అనే అంశాన్ని ఈ రోజు ఖరారు చేయనున్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. దాని రేపటి అసెంబ్లీ సమావేశాలను ఒక వేదికగా ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక ఎల్లుండి 13వ తారీఖు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోని మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ కు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. 13వ తారీఖున ఉదయమే అసెంబ్లీ దగ్గర కొన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు, ఆ బస్సుల్లో ఎమ్మెల్యేలందరినీ ఫీల్డ్ విజిట్ కు తీసుకెళ్లి అక్కడ జరిగినటువంటి విషయాలేంటి, లోపాలేంటి, ప్రస్తుతం కుంగిపోయినటువంటి పిల్లర్లు ఏమైతే ఉన్నాయో దాంతో పాటు పగుళ్లు ఏర్పడినాయని చెప్తా ఉన్నది ప్రభుత్వం. అక్కడ ఏమేమి జరిగిందో అనేది ఫీల్డ్ విజిట్ ద్వారా ప్రజలకందరికీ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి ఈ విషయాలన్నింటినీ తీసుకువెళ్దామని భావిస్తుంది. మరోవైపు 13వ తారీఖున నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తా ఉంది. ఆ సభను డీఫేమ్ చేయడమో లేదంటే ఆ సభ గ్రావిటీని తగ్గించడానికే 13వ తారీఖున ఈ ఫీల్డ్ విజిట్ అంశాన్ని లేవనెత్తింది అనేది రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. మొత్తానికైతే ఈ ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా ఈ 10 ఏళ్ల కాలంలో అస్తవ్యస్తంగా చేశారు అనేది మంత్రులు గాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గాని చెప్తా ఉన్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి ఏమేమి జరిగింది, గత ప్రభుత్వ పాలకులు ఒక ఎస్టేట్ గా కాళేశ్వరాన్ని భావిస్తా ఉన్నారు, మేడిగడ్డని గాని కాళేశ్వరాన్ని గాని, లేదంటే వాళ్ళు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను దేశంలో ఎవరు చేయలేనటువంటి సాహసాన్ని మేము చేశామని గత ప్రభుత్వం చెప్పింది. కానీ వాళ్ళు మాటలు మాత్రమే చెప్పారు, చేతల్లో పూర్తిగా ఆ ప్రాజెక్ట్ అనే విషయాన్ని చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీని ద్వారా రానున్నటువంటి కూడా తమకు లాభిస్తుంది. ప్రభుత్వంలో తప్పులు చేశారని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటల ద్వారానే చెప్పారు, కానీ ఇప్పుడు ఎవిడెన్స్ తోని ఈ విషయాలను తీసుకువెళ్లడం ద్వారా గత ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కానీ పూర్తిగా డీఫేమ్ చేయొచ్చు. తద్వారా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లాభపడవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు సిఎల్పి సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అసలు ప్రజలకు వాస్తవ విషయాలను తీసుకువెళ్లాలని భావిస్తా ఉన్నారు. ఇక దాంతో పాటు ఇటు కేఆర్ఎంపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంపీకి అప్పచెప్పినట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన పరస్పరం మాటల యుద్ధం కొనసాగిస్తా ఉంది. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చేసినటువంటి లోటుపాట్లకు సంబంధించిన మినిట్స్ చూపిస్తా ఉంటే ఇటు బీఆర్ఎస్ చేసినటువంటి లోటుపాట్లకు సంబంధించిన మినిట్స్ ని కాంగ్రెస్ చూపిస్తా ఉంది. రేపు ఎల్లుండి సందర్భంగా ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక ఈ చర్చకు ఖచ్చితంగా కేసీఆర్ రావాలని, ఈ కేసీఆర్ ను చర్చకు తీసుకొచ్చే బాధ్యతను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేసీఆర్ అప్పచెప్పినట్టు తెలుస్తా ఉంది. మరి కేసీఆర్ నిన్నటి వరకు సభకైతే రాలేదు, నిన్న లేదంటే మొన్న సభకు వస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి, కానీ చివరికైతే కేసీఆర్ సభకు రాలేదు. ఇక రేపు చర్చ సందర్భంగా కేసీఆర్ వస్తారా రారా అనేది రేపు తెలిసే అవకాశం ఉంది. ఒక కేసీఆర్ ఒక పక్కాగా ఎవిడెన్స్ అన్నిటిని ఇటు ఎమ్మెల్యేలతో పాటు ఇటు మీడియాకు కూడా అక్కడ జరిగినటువంటి విషయాలపై ప్రజెంటేషన్ కు సంబంధించినటువంటి కాపీలను కానీ అక్కడ